హైదరాబాద్లో రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు బిజ్జు పటేల్ అనే ఒక గిరిజన నాయకుడికి సీట్ ఇచ్చారు. ఆయన బ్యాక్గ్రౌండ్ మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఒక గిరిజన బిడ్డ, ఇందిరమ్మ ఇళ్లలో ఉంటాడు ఇప్పటికీ. స్టిల్ ఇందిరమ్మ ఇల్లు, సైకిల్ మీద తిరుగుతాడు, పేపర్ బాయ్, పేపర్లు వేసేవాడు. అలాంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా నామినేట్ చేస్తే చాలామంది అడ్డుకున్నారు. అతనికి ఒకటి నామినేషన్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు అతని దగ్గర, కారు కూడా లేదు కనీసం తిరగటానికి అని. అంటే కాదని చెప్పి రేవంత్ రెడ్డి సీట్ ఇచ్చారు. ఈరోజు భారీ మెజార్టీతో ఖానాపూర్ నుంచి బిజ్జు పటేల్ గెలిచారు, అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆయన చూసినప్పుడు ఏమనిపించిందండి మీకు? మీరు కూడా ఒక దళిత బిడ్డగా. నేను కూడా అంతకు మించి ఉండొచ్చు అంతే. అవును, నేను దిగువ మధ్యతరగతి కుటుంబం నాది ఇప్పటి వరకు కూడా. అవును, నేను బైక్లో జర్నలిస్ట్ కాబట్టి బైక్ ఉండాలి ఖచ్చితంగా, మనం బతికాది కదా. సో మినిమం నీడ్స్. సో ఇంట్లో ఒక ఎంప్లాయీ ఉంది కాబట్టి సపోర్ట్ ఉంది. అంతకు మించి చూసుకుంటే నాది అంతే. నేను ఆయనతో మిమ్మల్ని పోలుస్తున్నాను. నేను యాక్చువల్లీ అదే, ఆయన గిరిజన బిడ్డ, మీరు ఇక్కడ దళితుల బిడ్డ, అంతే. సేమ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ సేమ్ ఒకటే ఉంది. నాకు కూడా వేసారు అటు కౌంటర్లు వేసారు, కానీ ఆయన పట్టించుకోడు. అవును, కౌంటర్ల కోసం కాదు కదా. అవును, వీడి దగ్గర వీడి కట్అవుట్కి వర్కౌట్ అవుతుందా లేదా చెక్ చేస్తాడు ఆయన. అవును. అంటే చాలామందిని ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న గవర్నమెంట్లో కావచ్చు, అంతకుముందు ఉన్న గవర్నమెంట్లో కావచ్చు, మీలాగా చాలామంది దళితుల బిడ్డల్ని దళితులు నమ్మి